ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారనాథా. షాలోమ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇంతకాలం నడిపిన దేవుడు 2 వేవులు దాటి రావడానికి 3వ వేవులో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు. 4, 5వ వేవ్ అయినా కానీ ప్రభు మన పక్షాన ఉన్నాడు. ఆయన నిర్ణయించిన సమయంలోనే మనం మరణిస్తాం, ఆయన దగ్గరికి వెళ్తాం, అంతవరకే తప్ప మనం అనుకున్న సమయంలోనో లేకపోతే ఎవరో ఏదో అనుకున్న సమయంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే అవకాశం లేదు. మన యొక్క కాలాలను సమయాలను ఆయన నిర్ణయించాడు కనుక ఎప్పుడు చస్తామా అనే టెన్షన్ అవసరం లేదు. ఏదో ఒకరోజు చనిపోతాం వాస్తవమే, కానీ ఆ చనిపోవడం కూడా మన చేతిలో లేదు. అది దేవుని చేతిలో ఉంది. దేవుని యొక్క నిర్ణయం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో ప్రభు కృపను బట్టి చెన్నైలో పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళడానికి జరిగింది. నాతో పాటు కొంతమంది సహోదరులు వచ్చారు. అక్కడ పాస్టర్స్ మీటింగ్లో దేవుని మాటలు బోధించి వారిని ప్రభు కృపలో బలపరచడానికి ప్రభు సాయం చేశాడు. ఆయా ప్రదేశాల్లో పరిచర్యకు వెళ్తూ ఉన్నాం. ఇక లాక్డౌన్ మమ్మల్ని లిమిట్ చేస్తుందేమో అనిపిస్తుంది కనుక ప్రభు పరిచర్యలు మేము ఇంకా దూసుకుని పోన్నట్లుగా గత వారంలో కూడా శాంతి టీవీ చూస్తూ లేకపోతే హీ మస్ట్ ఇంక్రీజ్ లేకపోతే ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమం చూస్తూ ఒక 5 మంది ఫోన్ చేశారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఒక్కొక్కరు కదిలిస్తే వాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు, కదిలిస్తే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. నిజమే, ఎన్నో సమస్యలు చాలా విన్నాం అనుకుంటున్నాం, కానీ వినాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కో మనిషికి ఒక కథ, ఒక్కో గాథ, ఒక్కో బాధ. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో ఆ హృదయాన్ని కదిలించేటువంటి, హృదయాన్ని బద్దలు చేసేటువంటి చాలా వరకు మనలో ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి టీవీ ముందో లేకపోతే యూట్యూబ్ ద్వారా చూస్తున్నట్టు మీరు సుఖవంతంగానే హాయిగానే ప్రశాంతంగా ఉన్నారేమో అనిపిస్తుంది. కానీ అనేక మంది అలా లేరు. నెమ్మది లేకుండా ఏదో కాశ్మీర్లో ఉన్నట్టుగానో, ఏదో పాలస్తీనాలోనో లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నట్టుగా రెస్ట్లెస్గా ఉన్నారు, అలసిపోయిన స్థితిలో. కొంతమంది అనారోగ్యాలతో, కొంతమంది ఆర్థిక సమస్యలతో, కొంతమంది ఆత్మీయ సమస్యలతో, కొంతమంది ఇతరుల ద్వారా వచ్చే సమస్యలతో నానా విధాలుగా మనం శోధించబడుతూ సంఘర్షణలకు గురవుతూ ఈ జీవితాన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ సాగరాన్ని, ఈ జీవిత సాగరాన్ని ఈదుతున్నాం. దేవుడు మనల్ని అద్దరికి, అవతలి తీరానికి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ధైర్యం విడవకుండా, ఉత్సాహం వలన ధైర్యాన్ని మనం కోల్పోకుండా ఉంటే మనమే ఆయన ఇల్లు అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. కనుక మనం ధైర్యంగా ఉందాం, ధైర్యాన్ని కోల్పోవద్దు. యెరికో ప్రజల యొక్క గుండె కరిగిపోయిందట. ఇశ్రాయేలు ప్రజలు వస్తారు అనే వార్త విని ఇశ్రాయేలు ప్రజలు వచ్చి తమని పాడు చేస్తారని, తమ పట్టణాన్ని పాడు చేస్తారనే ఆలోచన ద్వారా వారి గుండెలు కరిగిపోయినని అనే సాక్ష్యాన్ని రాహబు అనేటువంటి స్త్రీ ద్వారా మనం వింటున్నాం. యెహోషువ గ్రంథంలో మనం చూడవచ్చు. సరే, దేవుని స్తోత్రం. వాటిలోకి వెళ్ళలేదు కానీ కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడాలని ఆశ ఉంది. కానీ పరిచర్లో కొద్దిగా అటు ఇటు తిరగడం వలన ఆయా సందర్భాల్లో పలాని వ్యక్తులు ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకొని నేను ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగనే విస్తారంగా గంటల తరబడి ప్రార్థనలో గడుపుతున్నామని నేను చెప్పడం లేదు, కానీ తిరిగి దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా, లేకపోతే అవకాశం దొరకనప్పుడు కూడా ఆత్మలో ప్రార్థన చేస్తూ, మనసుతోనే కాకుండా ఆత్మలో కూడా ప్రార్థన చేయడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. కాబట్టి మీ ప్రార్థన మనవులు మీరు పంపించండి. మీ కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మంది ప్రార్థన ద్వారా మీ సమస్యలు పరిష్కారం కావాలి. అనేక మంది టీవీ స్పీకర్ల ప్రార్థనల ద్వారా, అనేక మంది మీ తోటి విశ్వాసుల ప్రార్థనల ద్వారా, అనేక మంది దైవజనుల ప్రార్థనల ద్వారా మీ సమస్య పరిష్కారం కావాలని నేను కోరుకుంటున్నాను. సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ సమస్యను పరిష్కరించే ప్రభు మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ఈ సమయంలో దయచేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, శాంతి టీవీ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 2020వ సంవత్సరం యోహాను సువార్తలోని సందేశాలు అవి మీకు అప్లోడ్ అవుతున్నాయి. కనుక ఆ సందేశాలు కూడా మీరు చూడొచ్చు, వాటిని విని ఆ వాక్యాలు విని మీరు ఆత్మీయంగా బలం పొందొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 20వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 8వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20 చాప్టర్ వర్డ్స్ 8. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. Then the other disciple who had reached the tomb first went in, and after one look he believed. దేవుని స్తోత్రం, హల్లెలూయా. Then the other disciple who had reached the tomb first went in, and after one look he believed. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలోంచి కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమాధి దగ్గరికి ముందు వెళ్ళిన శిష్యుడు కూడా తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి విశ్వసించాడు. ఆ దృశ్యం చూసి, లోపల ఒక దృశ్యం చూసి, సన్నివేశం లేదా సంఘటన సందర్భాన్ని చూచి ఆయన విశ్వసించాడు. స్తోత్రం, స్తోత్రం. అనగా పునరుత్థానం మీద ఎవరికి విశ్వాసం లేదు. యూదా ఇస్కరియోతు సంగతి పక్కన పెట్టేసిన అతను వెళ్ళిపోయాడు. 11 మంది ఉన్నారు. 11 మందిలో కనీసం యేసు రొమ్మున ఆనుకొని కూర్చున్న యోహాను కూడా పునరుత్థానం మీద విశ్వాసం లేకపోవడం అనేది విచారకరమైన విషయం. పునరుత్థానము జరుగుతుందో లేదో అనేటువంటి డైలమాగా ప్రభు ప్రసంగం చేయలేదు. ఖచ్చితంగా జరుగుతుంది. తను ముందుగానే చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, తిరిగి లేపుతానని. దుష్టులైన మనుషుల చేతికి మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, చనిపోతాడు, 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేస్తాడు ఆయన చెప్తూనే ఉన్నాడు. కానీ ఎవరు పునరుద్ధానానికి సంబంధించినటువంటి లేఖనాల మీద దృష్టి పెట్టకపోవడం విచారకరమైన విషయం. మన టైటిల్ నమ్మకాలు, బిలీఫ్స్. ఈ లోకంలో ప్రతి వ్యక్తికి నమ్మకం ఉంది. నేను నాస్తికుణ్ణండి, నేను హేతువాదినండి, నేను నిరీశ్వరవాదిని అని చెప్పినప్పటికీ కూడా వాడికి కూడా ఏదో ఒక నమ్మకం, దేవుడు లేడు అనే నమ్మకం. చూడండి, అది కూడా ఒక నమ్మకమే. దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకం ఉంది, దేవుడు లేడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఉన్నాడో లేదో తెలియదు అనేటువంటి నమ్మకాలు. థియిస్టిక్ ఒపీనియన్స్ ఉన్నాయి, ఎథిస్టిక్ ఒపీనియన్స్ ఉన్నాయి, అగ్నోస్టిక్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇలా వేరు వేరు ఒపీనియన్స్ లేకపోతే నమ్మకాలు ఉన్నాయి. మన నమ్మకాల గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఏంటి నమ్మకాల గురించి మనం ఏం మాట్లాడుకోవాలి, ఏం చెప్పుకోవాలి? 4 నమ్మకాల గురించి మీకు పరిచయం చేయాలని, గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ఈ యోహాను సువార్త 20వ అధ్యాయంలోంచి 2 వచనాల్లోంచి, తర్వాత వేరే స్థలాల్లోంచి, వేరే లేఖన భాగాల్లోంచి 2 నమ్మకాలని మీకు పరిచయం చేస్తాను. ఇవి కూడా బహుశా మన జీవితాల్లో ఆయా సందర్భాల్లో ఎదురైన నమ్మకాలే. ఈ సందర్భంలో నమ్మకం అంటే వేరు, విశ్వాసం అంటే వేరు, ఫెయిత్కి బిలీఫ్కి తేడాలు ఉన్నాయి అని చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. చాలామంది ఊరిని అలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఏదో చెప్పి తమకున్నటువంటి భాషా పరిజ్ఞానమో, తమకున్నటువంటి బైబిల్ పరిజ్ఞానమో, తమకున్నటువంటి మూల భాషల పరిజ్ఞానమో బహిర్గతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. బైబిల్ అనేది భాషా పరిజ్ఞానంతో వివరించబడాల్సిన పుస్తకం కాదు. భగవంతుని ఆలోచనల చేత, భగవంతుని ఆత్మ ప్రేరణ చేత చెప్పాల్సింది, వివరించాల్సింది, ప్రసంగించాల్సిందే కానీ మన ఇష్టానుసారంగా ప్రసంగించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనించినట్లయితే, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, నీవు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. దిదుమా అనబడిన తోమా, ఓ థోమస్, చూసి నమ్మావు. ఇంతకుముందు నమ్మలేదు, ఇప్పుడు నమ్మావు, చూసి నమ్మావు. 8 రోజుల తర్వాత, పునరుత్థానం జరిగినటువంటి 8 రోజుల తర్వాత, అనగా 9వ రోజు నువ్వు చూసి నమ్మావు, నన్ను చూసి నమ్మావు. శిష్యులు ఎంత చెప్పినా, ఎంత బల్ల గుద్ది చెప్పినా ఆయన లేచాడండి, కానీ ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాడో మనకు తెలియదు అన్నట్టుగా ఎన్నో విషయాలు చెప్పినప్పటికీ
వాస్తవాలతో పాటు బహుశా వాళ్ళ ఊహలను కలిపి చెప్పినప్పటికీ కూడా తోమా మాత్రం స్కెప్టిక్గా, ఒక హేతువాదిగా, ఒక మెటీరియలిస్టిక్గా, లేకపోతే మెటీరియలిస్టిక్ విధానములో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు. కొన్ని నమ్మకాల గురించి నేను మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయము 2వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనం. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్త్రీ చూసింది, రాయి దొల్లించబడిన చూసింది, విచారించలేదు ఎందుకు దొల్లించబడింది, ఎవరు దొల్లించారు. అక్కడ ఉన్న సైనికులుండో లేకపోతే కావలి వారినో, ఏమండి ఎవరైనా మీరేమైనా దొల్లించారా అని అడిగే అవకాశం లేదు. ఆమె అడిగింది లేదు. రాయి దొల్లించబడిందని చూసిందో లేదో మరి. ఒకవేళ ప్రభువు లోపల ఉంటే నేను వచ్చినప్పుడు ప్రభువు రాకుండా ఉంటాడా, నన్ను బలకరించకుండా ఉంటాడా అనేటువంటి ఉద్దేశంతో, అసలు అయినా పునరుత్థానం ఏంటి, పిచ్చి ఆలోచన కాకపోతే ఆయన ఏదో చెప్పాడని అవన్నీ జరుగుతాయా ఏంటి అన్నట్టుగా ఏమో కూడా ఒక హేతువాదిలాగా ఆమె నేరుగా ప్రశ్నించకపోయినప్పటికీ కూడా ఆ మనసులో అటువంటి భావం ఉండొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, చూసావు బాగానే ఉంది, ఏ సిస్టర్ ఇంత ఉదయాన్నే వచ్చారేంటి, ఎక్కడికి వెళ్దాం ఏంటి, అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం, 3 రోజులు అయింది, 4వ రోజు అయోమయ పరిస్థితిలో ఉన్నాం, ఈ ఆదివారం అయోమయ పరిస్థితిలో ఉన్నాం, ఏంటి వాట్ నెక్స్ట్. అయ్యా మీకు ఒక విషయం చెప్పాలి, నేను సమాధి దగ్గరికి వెళ్ళాను. ఏ సమాధి? యేసు ప్రభు సమాధి, అనగా అరిమతయి యోసేపు సమాధి. ఓకే, వెళ్ళావు బాగానే ఉంది, ఏం జరిగింది అక్కడ? రాయి దొల్లించబడింది. ఆమె చెప్పింది ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయేది. ప్రశ్న, ఎలా తెలిసింది ఈమెకు ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని? ఎవరు చెప్పలేదు, ఆమె ఎవరిని అడగలేదు. ఒక సన్నివేశాన్ని చూడగానే మనం ఏదో ఊహిస్తాం. మనం ఒక ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు, అతను అంతే ఈమంతే అని మనం ఊహిస్తుంటాం. ఎక్కువ ఊహలు చేస్తుంటాం, ఊహాగానాలు చేస్తుంటాం మనం. ఈ స్త్రీ కూడా నా ప్రభువును లేదా మన ప్రభువును, మనందరి ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయారు, అది మాత్రం గ్యారంటీ. కానీ ఎవరు ఎత్తుకొని పోయారో, ఎప్పుడు ఎత్తుకొని పోయారో, ఎలా ఎత్తుకొని పోయారో, అసలు ఎందుకు ఎత్తుకొని పోయారు, ఇవన్నీ మనకు తెలియదు. ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయారు. దేహము సమాధిలో కనిపించకపోయేసరికి ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలా అయి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు, ఆమె ఊహ లేకపోతే అభిప్రాయం. ఆమె తన అభిప్రాయాన్ని నమ్మింది. షీ బిలీవ్డ్ హర్ ఓన్ ఒపీనియన్. మ్యాగ్దలేని మేరీ ద మ్యాగ్దలేన్, షీ బిలీవ్డ్ హర్ ఓన్ ఒపీనియన్. మన సొంత అభిప్రాయాల్ని, స్వాభిప్రాయాల్ని మనం అంగీకరిస్తూ మనం ముందుకెళ్తున్నాం. విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి సొంత అభిప్రాయం ఉంటుంది. ఆమెకు తన సొంత అభిప్రాయం ఉంది. ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారు, ఎలా ఎత్తుకొని పోతారు? ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. ఇంతమంది సైనికులు, ఇంత కావలి వారు ఉంటే, అయినా యేసు ప్రభుని ఈ లోకంలో జీవించి పరిచయం చేసినప్పుడు పట్టించుకున్న వాళ్ళు ఆయన మృతదేహాన్ని తీసుకొని పోయి ఏం చేస్తారు అని ప్రాక్టికల్గా మరీ ఆలోచించలేకపోయింది. చాలామంది ప్రాక్టికల్గా ఆలోచించడం లేదు. జరగడం అనే దాని దృష్ట్యా పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె చెప్పిన మాటలు ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారు, అదే జరిగి ఉంటుంది. నేను ఇలా ఊహిస్తున్నాను, ఐ ప్రపోజ్ లైక్ దిస్ అన్నట్టుగా మాట్లాడింది. యోబు గ్రంథం 23వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే యోబు భక్తుడు అంటాడు, నా అభిప్రాయం కన్నా దేవుని వాక్యానికి, దేవుని నోటి మాటకి ప్రాధాన్యత ఇచ్చాను. నేను నాకు ఇష్టమైన ఆహారం కన్నా, మై ఫేవరెట్ ఫుడ్ కన్నా, వెజిటేరియనో నాన్ వెజిటేరియనో ఏదో ఒకటి, దానికన్నా ఎక్కువగా నేను ప్రభు మాటకు ప్రాధాన్యత ఇచ్చాను. ధర్మశాస్త్రము యోబు కాలంలో లేదు కనుక తాను పొందుకున్నటువంటి దేవుని మాటలు, ప్రార్థనలో పొందుకున్న మాటలు, అరుణోదయమున
ఆయన తమ కుమారుల పక్షాన కుమారులు విజ్ఞాపన చేయడం లేదని, బలిపీఠం దగ్గర బలులు అర్పించడం లేదని వారి పక్షాన ఈయనే బలులు అర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నాం, ఆమె తన అభిప్రాయాన్ని నమ్మింది. నీ అభిప్రాయాలను నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. నీ ఒపీనియన్స్, ఇలా జరిగింది కాబట్టి ఇలా అవుతుంది అనుకుంటున్నాను, నీ అనుకోవడాలు నిన్ను అపాయంలో నెడతాయి. ఆత్మీయత, ఆత్మ సంబంధంగా ప్రభు దగ్గర నుంచి వచ్చే ఆజ్ఞ, ప్రభు దగ్గర నుంచి వచ్చే మాట మనల్ని తప్పుదారి పట్టించదు. కానీ మన ఆలోచనలు మనల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. రాంగ్గా ఆలోచించవచ్చు, నెగిటివ్గా మనం ఆలోచించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది, ఆమె తన అభిప్రాయాన్ని నమ్మింది. స్వాభిప్రాయాన్ని నమ్మొద్దు, సొంత అభిప్రాయాన్ని నమ్మొద్దు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం అందుకనే రాయబడింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయము 15వ వచనం. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అని అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. దేవుని స్తోత్రం. He said to her, dear woman, why are you crying? Who are you looking for? Mary answered, thinking he was only the gardener. ఆయన ఏకైక తోటమాలి అని కాదు, తోటలో ఒక తోటమాలి, వన్ ఆఫ్ ద గార్డెనర్స్. లేదా నీళ్లు పడుతూనో, లేకపోతే ఏదైనా ప్రూనింగ్ చేస్తూనో, లేకపోతే ఇంకా ఏదైనా పని చేస్తున్నా, ఎరువు వేస్తున్నటువంటి వ్యక్తిలాగా ఆయన్ని చూసింది. కానీ ఆయన్ని యేసుగా గుర్తించకపోవడం విచారకరమైన విషయం. తర్వాత గుర్తించింది, అది వేరే విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, తాను అనుకున్న దానిని నమ్మింది. తాను అనుకున్న దాన్ని విశ్వసించడం ఆరంభించింది. నీ అనుకోవడాల మీద నువ్వు ఏదైనా ఆత్మీయ జీవితాన్ని కట్టాలనుకుంటే కట్టలేవు. అనుకోవడాలు కాదు. ఇదే యెహోవా వాక్కు అని పాత నిబంధన గ్రంథంలో ప్రజలు మాట్లాడారే కానీ ప్రవక్తలు నేను ఇలా అనుకుంటున్నాను అనే అవకాశం లేదు. ప్రవచనము ఒకరి ఊహ వల్ల పుట్టేది కాదు, ఊహలు కాదు. దానియేలు గ్రంథమైన, ఇర్మియా గ్రంథమైన, యెషయా గ్రంథమైన, యెహెజ్కేలు గ్రంథమైనా కానీ ఇవి ఆయా సదరు ప్రవక్తల యొక్క అభిప్రాయాలు కాదు. ఇవి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆమె తన అభిప్రాయాన్ని నమ్మింది. రెండవది, మనం ఆలోచిస్తున్నట్టు విషయము, ఆలోచనను నమ్మింది. తన ఆలోచన, ఎవరబ్బా ఇతను, ఎవరైంటాడు ఇతను, బహుశా తోటమాలి, కావలివాడు కాదు, సైనికుడు కాదు, తోటమాలి. అనగా యేసుప్రభు తోటమాలి వస్త్రంలో ఉన్నాడని కాదు, ఆమె వస్త్రాల గురించి వాటి గురించి ఆలోచించే మూడ్లో లేదు. ఆమె విధానం వేరుగా ఉంది, టెన్షన్లో ఉంది. ప్రభువుని ఎలాగైనా కలుసుకోవాలి, సజీవుడిగా కలుసుకోవాలని కాదు, కానీ ఎలా కలుసుకోవాలంటే పునరుత్థానుడిగా కలుసుకోవాలని కాదు, కానీ ఏదో ఊహల్లో జ్ఞాపకాల్లో అలా కలుసుకోవాలని, ఏదో సంథింగ్ అంతవరకే. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, ఆమె అనుకోవడం మీద ఆధారపడింది, ఆలోచన మీద, అభిప్రాయాల మీద ఆధారపడింది. ఒకటి, అభిప్రాయాన్ని నమ్మడం. రెండవది, నీకు 100 ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు నీ కరెక్ట్ కాదు. ఈ ఆలోచనల మీద ఆధారపడద్దు, ఆలోచనలను ఆశ్రయించవద్దు. ఆలోచన అనేది మనసులోంచి వచ్చేది కాబట్టి నీ మనసును పైన ఆధారపడద్దు, మనసును ఆధారం చేసుకోవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 15వ వచనం. స్తోత్రం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. నేటి వరకు
ప్రసిద్ధమై ఉన్నది. ఏంటి ప్రసిద్ధమైనది? 28వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. Meanwhile the 11 disciples heard the wonderful news from the woman and left for Galilee to the mountain where Jesus had arranged to meet them. 15వ వచనం చదువుతున్నాను. So they took the money and did as they were told. That is why the story of girds is still circulated among the Jews to this day. అనగా నేటి వరకు అంటున్నప్పుడు సుమారు ఈ సంఘటనలన్నీ జరిగి యోహాన్ లెక్కల ప్రకారం 30 సంవత్సరాలు, 30 కాదు ఇంకో 35-40 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఒక నమ్మకం, ఒక అబద్ధం మీద నమ్మకం వాళ్ళకు కుదిరింది, ఒక అబద్ధం మీద గురి కుదిరింది. అది ఏంటి అంటే యేసు ప్రభు దేహము పునరుత్థానపు అనుభవానికి గురి కాలేదు. యేసు ప్రభు దేహాన్ని శిష్యులు ఎత్తుకొని పోయారు. ఎప్పుడు ఎత్తుకొని పోయారంటే మేము నిద్రిస్తుండగా. ఏ ఉద్యోగ పనిలో, ఉద్యోగ నిర్వహణలో ఉన్నవాళ్ళు మీరు నిద్రపోవడం ఏంటి? కావలి వారు నిద్రపోవడం ఏంటి? ఇంట్లో ఉన్నటువంటి, మన ఇంట్లో ఉన్నటువంటి కుక్క, రాత్రిపూట మేల్కొని ఉండాల్సిన కుక్క నిద్రపోతుంది అనుకోండి, దాన్ని పెంచుకొని ఏం లాభం? మనం నిద్రపోతున్నప్పుడు అది మేల్కో ఉండాలి, అది మేల్కొన్నప్పుడు మనం నిద్రపోతాం, లేకపోతే అది నిద్రపోతున్నప్పుడు మనం మేల్కొంటాం. మనం నిద్రిస్తున్న సమయాన్ని మనల్ని పూర్తిగా ప్రమాదం నుంచి కాపాడుతుందని కాదు. సైనికులు చెప్తున్నారు మేము నిద్రపోతున్నప్పుడు ఆయన ఎత్తుకోబోయారు. ఎంత నిర్లక్ష్యమైన సమాధానం. కానీ ఈ న్యూస్ యూదులు బాగా నమ్మేశారు. దిస్ ఈజ్ ద ట్రూత్. అబద్ధాన్నే సత్యమని భావించడం ఎంత విచారకరం. అసత్యాన్నే సత్యమని భావించడం ఎంత విచారకరమైన విషయం. అసత్యం అసత్యమే, సత్యము సత్యమే. అసత్యాన్ని సత్యంగా, సత్యాన్ని అసత్యంగా భావించొద్దు. మూడో విషయము అబద్ధాన్ని నమ్మడం. పీపుల్ ఆర్ బిలీవింగ్ లైస్. అపవాది రకరకాల అబద్ధాలు చెప్తున్నాడు, రూమర్స్ పుట్టిస్తున్నాడు, వదంతులు పుట్టిస్తున్నాడు, పుకార్లు పుట్టిస్తున్నాడు. అదని ఇదని. కరోనా థర్డ్ వేవ్ రావచ్చు అని, రాకపోవచ్చు అని, వచ్చిన పిల్లలకి ప్రమాదమని, లేదు ఎవరికైనా ప్రమాదమని, ఇలా రకరకాల అభిప్రాయాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. అబద్ధాన్ని విశ్వసించినటువంటి ప్రజలు. అబద్ధాన్ని నమ్ముతూ ఉన్నావా? మీరెంతకాలం అబద్ధాన్ని ప్రేమిస్తారు అనేటువంటి ప్రశ్న కీర్తన గ్రంథంలో మనం చూడగలం. ఎందుకండి? సత్యాన్ని ప్రేమించండి, అబద్ధాన్ని ప్రేమించవద్దు. సత్యాన్ని ప్రేమించిన వాడు స్థిరంగా ఉంటాడు. అబద్ధాన్ని విశ్వసించిన వాడు అయోమయ పరిస్థితిలో ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం సత్యం, దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యం కూడా సత్యం అని కాదు, దేవుని వాక్యం మాత్రమే సత్యం అని యేసు ప్రభు చెప్పాడు. అనగా ధర్మశాస్త్రంలోని మాటలు, ప్రవక్తల పుస్తకాలు, పాత నిబంధన, ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ సత్యాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది అబద్ధాన్ని నమ్మడం. ఒకటి ఒక అభిప్రాయాన్ని, ఒక అపోహను నమ్మడం. రెండవది వచ్చేసి ఒక ఆలోచనను నమ్మడం. మూడవది ఒక అబద్ధాన్ని నమ్మడం. నాలుగో విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక. శతాధిపతి, ఆ ఓడలో ఉన్నటువంటి ఆ శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక. నావికుడును ఓడ యజమాని చెప్పినదే నమ్మాను. నావికుడు ఓడ యజమాని చెప్పిందే నమ్మాడు. పౌలుకేం తెలుసు సముద్రం గురించి? పౌలుకేం తెలుసు ఓడల గురించి? కాబట్టి పౌలు మాట నమ్మలేదట. అతను నమ్మింది నావికుని మాట నమ్మాడు. అనగా ఒక అనుభవాన్ని నమ్మాడు. పౌలుకేం అనుభవం ఉంది? ఒకవేళ ఉంది అనుకుందాం, పౌలు కన్నా ఎక్కువ అనుభవం కలిగిన వాళ్ళు వీళ్ళు, ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నా. బట్ ద ఆఫీసర్ ఇన్ చార్జ్ వాస్ persuaded more by ship's helmsman and captain than he was by Paul. పాల్ని నమ్మాడు. మంచోడే పాల్, ఓకే, ఆయన ఏదో చేస్తున్నాడు. కానీ ఆ శతాధిపతి
నావికుడు చెప్పిందని నమ్మాడు. ఈ రోజులో కూడా చాలామంది లోకస్తులు చెప్పే మాటలు నమ్ముతున్నాం. లోపలి వాళ్ళు అనగా ప్రార్థన నిమిత్తమై మన లోపల ఉండాల్సినట్టు వాళ్ళు నమ్మకపోవడం విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4 నమ్మకాల గురించి. చివరిగా శతాధిపతి నమ్మకం. శతాధిపతి ఏం నమ్మాడు? ఈ నమ్మకాల తర్వాత వాళ్ళకి ఏం జరిగింది, ఆశీర్వాదాలు వచ్చాయా లేదనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. మరియా అనగా మగ్దలేని మరియా తన యొక్క అభిప్రాయాన్ని అపోహను నమ్ముకుంది. రెండోది ఒక ఆలోచనను నమ్మింది. తన మనసే తనకు చెప్పిన ఆలోచనను ఆమె నమ్మింది, మగ్దలేని మరియా. మూడో నమ్మకము అబద్ధాన్ని నమ్మారు వాళ్ళు. అబద్ధాన్ని నమ్మడం ఎంత విచారకరమైన విషయం. యూదులైనటు వాళ్ళు ఇప్పటి వరకు సుమారు 30 సంవత్సరాలుగా, ఇప్పటి వరకు అంటే 2021 సంవత్సరం వరకు అని కాదు, ఆనాటి వరకు అని. దేవుని స్తోత్రం. అబద్ధాన్ని నమ్ముతున్నారు. 4వ విషయం అనుభవాన్ని నమ్ముతున్నారు. ఎక్స్పీరియన్స్. ముసలోళ్ళు చెప్పింది నమ్ముతున్నారు, కుర్రోళ్ళు చెప్పేది ఎవరు నమ్మడం లేదు. ఓల్డ్ మ్యాన్ చెప్పేది నమ్ముతున్నారు కానీ యంగ్ మ్యాన్ చెప్పేది నమ్మడం లేదు. క్రీస్తులో ఈ అనుభవాల మీద ఆధారపడ్డం అనగా ఎవరో ఒకరి ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడ్డం అది సరైనది కాదు, అది వాక్యానుసారం కాదు. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మా రాజా, మా నమ్మకం ఎవరి మీద ఎలా ఉంది అని పరీక్షించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకే మీకు వందనాలు ప్రభువా. మీకు వందనాలు. అభిప్రాయాన్ని ఆలోచనను నమ్మి మగ్దలేని మరియా ఆమె జీవితాన్ని మీరు మా ముందు తీసుకొచ్చారు. అంతేకాకుండా యూదులు, ఆ సైనికులు, కావలి వారు చెప్పినట్టు కట్టుకథల్ని, ఆ అబద్ధాన్ని నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. దేవా, మీకు వందనం చేస్తున్నాం. కనుక ఈ దినాల్లో మేము కూడా అభిప్రాయాల్ని, ఆలోచనల్ని, అబద్ధాలని మేము నమ్మకుండా, అనుభవాల్ని మేము నమ్మకుండా ముందుకు సాగుతూ సాయం చేయమని, మీ వాక్యాన్ని మాత్రం నమ్మగలటూ సాయం చేయమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.